5 ఇయర్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ వెబ్సైట్స్లో వచ్చిన బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం కనిపించింది. నాస్డాక్ నిన్న 2.13%, S&P 500 1.4%, అలాగే డౌజోన్స్ 1.05% మేర లాభాల్లో ముగిశాయి. S&P 500 ఆల్మోస్ట్ రికార్డ్ని టచ్ చేసినట్టే కనిపించి కొద్దిగా వెనక్కి రావడం మనం చూసాం. వరుస ర్యాలీ యూఎస్ మార్కెట్స్లో కొనసాగుతుంది. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ లాంటి స్టాక్స్ మార్కెట్స్ని అంటే ఎస్పెషల్లీ టెక్ సావీ అయిన నాస్డాక్ బాగా పెరగడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ యుఎస్లో మనకి కేసుల సంఖ్య పెరుగుతున్నా అవేవి మార్కెట్స్ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఈ ఏదైతే ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి భావిస్తుందో వాటి మీద కూడా క్లారిటీ లేకపోయినప్పటికీ మార్కెట్స్ దూసుకుపోతున్నాయి. ఇదొక చిత్రమైన పరిణామం. ఇక మరొక మేజర్ న్యూస్, పుతిన్స్ ప్లాన్స్ ఫర్ రష్యాస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఈజ్ ఎట్ హై రిస్క్ ఆఫ్ బ్యాక్ ఫైరింగ్, ఎక్స్పర్ట్ సేస్. సో ఇప్పుడున్న తన మీద ఉన్న అపవాదులను పోగొట్టుకోవడానికి, జనాల్లో ఉన్న వ్యతిరేకతను ఏదో విధంగా తగ్గించుకోవడానికి పుతిన్ చేసిన వ్యాక్సిన్ ప్రకటన అనేది లాభం కంటే ఎక్కువగా నష్టం చేకూర్చవచ్చని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఆయన స్టీఫెన్ మారిసన్ చెప్తూ ఇది ఒక డొమెస్టిక్ విన్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక రకంగా ఇది ఏమాత్రం బ్యాక్ ఫైర్ అయినా లాభం కంటే అతి నష్టాన్ని ఆయన ప్రపంచానికి చేకూర్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రష్యా కూడా తీసుకొస్తారని చెప్పి ఈయన భావిస్తున్నారు. బట్ మొత్తానికైతే చూడాలి రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, అది ఎంత ప్రభావశీలంగా పనిచేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇక టెస్లా షేర్ సర్జ్ డే ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్డ్. సో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు 1:5, అంటే ఒక షేర్ హోల్డ్ చేస్తుంటే 5 స్టాక్స్ మనకు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఎలా ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే దాన్ని స్ప్లిట్ చేసి 1:5 చొప్పున స్ప్లిట్ చేస్తే 2 రూపీస్ ఫేస్ వాల్యూకి ఎలా వస్తుందో అక్కడ కూడా టెస్లా షేర్స్ని కూడా 1:5 చొప్పున స్ప్లిట్ చేశారు. ద షేర్స్ ఆఫ్ టెస్లా క్లోజ్ 13% హయ్యర్ వెన్స్డే యాజ్ ఇన్వెస్టర్స్ కంటిన్యూ టు ర్యాలీ ఆన్ ద కంపెనీస్ 5-for-1 స్టాక్ స్ప్లిట్ అనౌన్స్డ్ ఆన్ ట్యూస్డే. సో టెస్లా స్టాక్ ఇప్పటికే లాస్ట్ ఇయర్లోనే 500% పెరిగి దాదాపు $1,500 స్థాయికి చేరుకుంది. ఒక్కొక్క స్టాక్ ఇప్పుడు కొనాలంటే మనకు 1,12,15,000 దాకా మనం ఖర్చు చేయాల్సి వస్తుంది ఒక టెస్లా స్టాక్ కొనాలంటే. ఇప్పుడు ఈ స్ప్లిట్ చేసిన తర్వాత మనకు ఒక 30,000 25-30,000కి మనకు ఒక స్టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. 20,000 ప్లస్ రూపీస్ పెడితే తప్ప మనకు ఒక స్టాక్ రాదు ఇప్పుడు టెస్లా స్టాక్ కొనాలంటే. బట్ స్టిల్ ఇంకా దీని మీద హోప్స్ జనాలకు ఉన్నాయి. ఇది ఇంకా ఎంత దూరం దూసుకెళ్తుందో తెలీదు. రీసెంట్గా కూడా యాపిల్ కూడా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఎక్కువ రిటైల్ ఇన్వెస్టర్స్కి మరింత మందికి స్టాక్ ప్రైస్ చేరువలో ఉండాలనే ఉద్దేశంతో కంపెనీలని కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది ఒక రకంగా ఇండియన్ మార్కెట్స్ని కూడా ఆకర్షించే పనిలో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా నేను తెలుసుకున్న దాని ప్రకారం కొన్ని కంపెనీస్కి డైలీ అట్లీస్ట్ 4,000 to 5,000 అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయట. యూఎస్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు మన వాళ్ళు చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేందుకు టెస్లా లాంటి కంపెనీస్ అండ్ అలీబాబా, roku లాంటి కంపెనీస్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మన వాళ్ళు భావిస్తున్నారు. బట్ చూద్దాం, మనం కూడా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఆ స్టాక్స్ని పూర్తిగా కవర్ చేసి వాటికి సంబంధించిన స్టాక్స్ ఎలా తీసుకోవాలి, మనకి ఎలాంటి వెసులుబాటు ఉన్న అంశాన్ని కూడా త్వరలో మనం తీసుకురాబోతున్నాం. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఎకనామిక్ టైమ్స్లో మేజర్గా టిక్ టాక్ మే హ్యావ్ డైల్డ్ రిలయన్స్ ఆస్క్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ట్యాంగో. ఇండియన్ ఆపరేషన్స్ రిలయన్స్ కొనుగోలు చేయబోతుంది, రిలయన్స్ ఆసక్తి ఉంది అన్న ఒక వార్తలు ఉన్నాయి అని చెప్పి వచ్చాయి. ఈ వాల్యుయేషన్స్ పరంగా ఇండియన్ మార్కెట్స్ టిక్ టాక్ వాల్యుయేషన్ $2.5 నుంచి $5 బిలియన్ దాకా ఉండొచ్చు. అయితే రిలయన్స్ మాత్రం దీన్ని కొట్టిపారేసింది. అలాంటి ఆలోచన ఏది తమకు లేదు అని చెప్పి. వైట్ కాలర్ ఇండియా వాంట్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ దిస్ ఇయర్. సో వీళ్ళు ఎక్స్ఫెనో అన్న కంపెనీ చేసిన సర్వే ఆధారంగా చూస్తే ప్రతి 10 మందిలో 3 మాత్రమే ఇప్పుడు ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 15 సెక్టార్స్ నుంచి ఈ సర్వే చేశారు. మిగిలిన అధిక శాతం మంది ఈ ఏడాదంతా పూర్తిగా ఇంటి నుంచే వర్క్ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. అదొక ఫస్ట్ పేజ్ అంశం. ఇక స్పెసిఫిక్గా చూస్తే స్టాక్ స్పెసిఫిక్గా రష్యన్ వ్యాక్సిన్ టాక్
లీడ్స్ టు ర్యాలీ ఇన్ ఎయిర్లైన్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్. సో ఈ వ్యాక్సిన్ వస్తే మొట్టమొదటిగా లాభపడే అవకాశం ఉన్న స్టాక్స్ మనకి మల్టీప్లెక్స్లు, ఫస్ట్ చెప్పాలంటే మనకి ఎయిర్లైన్ స్టాక్స్, తర్వాత టూరిజం, తర్వాత ఎంటర్టైన్మెంట్. సో అందువల్ల నిన్న ఈ స్టాక్స్ అన్నింటిలోనే చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది. స్పైస్ జెట్, లెమన్ ట్రీ, ఇండియన్ హోటల్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఐనాక్స్, పీవీఆర్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా నిన్న చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఆల్మోస్ట్ 6 నుంచి 10% దాకా ఈ స్టాక్స్లో జంప్ వచ్చింది. స్పైస్ జెట్ 6%, లెమన్ ట్రీ 10%, ఇండియన్ హోటల్స్ 5%, ఇండిగో 10%, ఐనాక్స్ లీజర్ 7% అండ్ పీవీఆర్ కూడా 7% దాకా పెరిగాయి. సో ఇదే కంటిన్యూ అయ్యి ఈ వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వచ్చి అందరికి వస్తే ఇవన్నీ నిలబడే అవకాశం ఉంటుంది. మెటల్ స్టాక్స్ విత్ ద మెటిల్ టు అవుట్ పర్ఫార్మ్. సో ఏవైతే బలంగా ఉంటాయో, ఏవైతే మెటిల్తో ఉంటాయో ఆ స్టాక్స్ ఇక నుంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ కొన్ని బ్రోకింగ్ ఏజెన్సీస్తో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ని ఇక్కడ ఇవ్వడం చూసాం. హిందాల్కో రికమెండ్ చేస్తుంది మోతీలాల్ ఓస్వాల్, 198 రూపీస్ టార్గెట్ ప్రైస్, 175 దగ్గర స్టాక్ ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఐఐఎఫ్ఎల్ రికమెండ్ చేస్తుంది, 256 దగ్గర స్టాక్ ఉంటే 295 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఉంది. అలాగే టాటా స్టీల్ని ఐఐఎఫ్ఎల్ రికమెండ్ చేస్తుంది, ప్రస్తుతం 415 415 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంటే 530 రూపాయలు టార్గెట్ టాటా స్టీల్కి ఇస్తున్నారు. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మిధాని సిఎంపి ప్రస్తుతం 212 రూపీస్ దగ్గర ఉంది. ఐసిఐసిఐ డైరెక్ట్ దీనికి 260 రూపీస్ దాకా టార్గెట్ ఇస్తుంది. ఓవరాల్గా ఈ 4 స్టాక్స్ రికమెండేషన్స్ ఇప్పుడు మనకి ఉన్నాయి. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చైర్మన్ గెహ్లాట్ స్టెప్స్ డౌన్. ఒక మేజర్ నిర్ణయం ఇది. సమీర్ గెహ్లాట్ ముందు నుంచే ఇండియా బుల్స్ ఓవరాల్ గ్రూప్ మీద కాస్త ట్రాన్స్పరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అపనమ్మకం ఉండేది. బట్ ఇప్పుడు వాటిని అపనమ్మకాలు తొలగించుకునేందుకు కంపెనీని మళ్ళీ సరైన దారిలో పెట్టేందుకు సమీర్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన చైర్మన్గా పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నుంచి స్టెప్ డౌన్ అయిపోయి ఇండియా బుల్స్ వెంచర్స్కి సీఈఓగా ఆయన కొనసాగబోతున్నారు. ద లెండర్ హ్యాస్ అపాయింటెడ్ ఎస్ఎస్ ముంద్రా, ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సో ఆర్బీఐ మాజీ గవర్నర్, ఫార్మర్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రాని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించారు. వాస్తవానికి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ వస్తున్నారు అంటే, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన స్థాయి వ్యక్తి ఒక కంపెనీలోకి వస్తున్నారు అంటే పూర్తి స్థాయిగా దాని గురించి అవగాహన తెచ్చుకొని ఆ డీటెయిల్స్ అన్నీ చూసి మాత్రమే కంపెనీలకు అడుగు పెడతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న ప్రెస్టేజ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళకున్న గుడ్ విల్, ట్రాన్స్పరెన్సీ కూడా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. బట్ అలాంటి వ్యక్తి కంపెనీలో జాయిన్ అయ్యారు అంటే కొద్ది గొప్ప కంపెనీ కాస్త బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేసినట్టే కనిపిస్తుంది. బట్ స్ట్రీట్ దీన్ని ఏ విధంగా చీర్ చేస్తుందని చూడాలి. వైల్ ద హోమ్ ఫైనాన్స్ ఈజ్ ఇన్ టాక్స్ విత్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ ఫర్ 20-25% దాకా స్టేక్ సేల్ చేసి 100 నుంచి 150 మిలియన్ డాలర్ల దాకా సమీకరించాలని చెప్పి కంపెనీ చూస్తుంది. మొత్తానికైతే ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి. స్టాక్ ఇప్పటికే డెలివరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ డెలివరీస్ పెరిగాయి. అంటే ట్రేడింగ్ కంటే డెలివరీ తీసుకుంటున్న వాళ్ళు అయితే పెరిగింది. లాస్ట్ 2 to 3 మంత్స్లో మనకి 12-13% దాకా 3 మంత్ యావరేజ్ డెలివరీస్ ఉంటాయి. ఇప్పుడు అది 27% దాకా డెలివరీస్ పెరిగాయి. మేబీ ఇక్కడి నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ కనుక నిలబెట్టుకున్నట్టయితే స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. టెస్లా గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. యూకే రికార్డ్ రెసిషన్ ఆఫ్టర్ ఎకానమీ ష్రింక్స్ బై 20.4%. సో మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ అని కూడా మెల్లగా ష్రింక్ అవుతున్నాయి. ఫస్ట్ యూఎస్ చూసాం, తర్వాత సింగపూర్ చూసాం, ఇప్పుడు యూకే కూడా ఆల్మోస్ట్ రెసెషన్లోకి జారుకోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం. డీమార్ట్ ఓనర్ షెల్స్ ప్లాన్ టు వెంచర్ ఇన్ టు హోల్సేల్, సైట్స్ కోవిడ్ డిస్రప్షన్స్ యాజ్ రీజన్ టు ఫోకస్ ఆన్ బ్రిక్ అండ్ మోటార్ రీటైలింగ్ ఫర్ నో. సో అవన్నీ సూపర్ మార్కెట్స్కి మరొక షాక్ తగిలింది. హోల్సేల్ మార్కెట్స్లోకి తాము ఇప్పట్లోకి అడుగు పెట్టట్లేదని చెప్పి డీమార్ట్కి అధికారికంగా ప్రకటించింది. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్స్లో ఇప్పుడు ఈ కరోనా కారణంగా రిస్క్ బాగా పెరిగేట్టు కనిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్లాన్స్ని ప్రస్తుతానికి డిసర్బ్ చేసి ఆపారు అని చెప్పి డీమార్ట్ ప్రకటించింది. బట్ అటువైపు రిలయన్స్ రీటైల్ కూడా కమ్ముకొస్తోంది. బట్ దీన్ని ఎదుర్కొనేందుకు డీమార్ట్ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రిలయన్స్ రీటైల్ ఎఫెక్ట్ పెద్దగా స్టాక్ మీద లేదు, అంటే డీమార్ట్ మీద లేదు. బట్ రిలయన్స్ వన్స్ మార్కెట్లోకి కమ్మేసిందంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా డీమార్ట్ మీద ఎంతో కొంత ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎంత మార్జిన్స్ బాగా చేస్తున్నా బట్ టఫ్ కాంపిటీటర్ వస్తున్నారు కాబట్టి డీమార్ట్ ఎలాంటి ప్లాన్స్తో ఉందో చూడాలి. ఈ పాస్పోర్ట్స్ ఫర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పాస్పోర్ట్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. టార్గెట్ ఇష్యూయన్స్ ఆఫ్
10,000 to 20,000 పవర్ స్పోర్ట్స్ ఎంబెడ్ విత్ చిప్ పర్ అవర్. సో ఇదొక మేజర్ అంశం. సో ఇది ఎవరికి కాంట్రాక్ట్ దక్కుతుంది ఏంటి అనేది సో చూడాలి ఇంకా. బట్ ఇదొక మేజర్ డెవలప్మెంట్గా ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. సో బిజినెస్ స్టాండర్డ్ మనం ఫస్ట్ పేజ్ చూద్దాం. బిజినెస్ స్టాండర్డ్లో మోస్ట్లీ మనకి ఈ ప్రధానమంత్రికి సంబంధించిన ఇవాళ ఒక మేజర్ ప్రకటన రాబోతోంది. అదేంటంటే ట్యాక్స్ రీఫార్మ్కి సంబంధించి ఆయన ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, దీనికి తోడు ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు ఆయన ఏమైనా చేస్తారా అన్నది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎఫ్పిఐ ఫ్లోస్ ఇన్ గ్రీన్ ఆఫ్టర్ కోవిడ్ జిటర్స్, ఇది ఫస్ట్ పేజ్లో ఇచ్చింది. కన్సిస్టెంట్ బయింగ్ సిన్స్ మే హెల్ప్స్ ఎరేజ్ డెఫిసిట్ కాజ్డ్ బై రికార్డ్ సెల్లింగ్ ఆఫ్ డ్యూరింగ్ ద మార్చ్ ఏప్రిల్. ఇదొక మేజర్ ఇది. GOM టు టేకప్ ఈవే బిల్ ప్రపోజల్ ఆన్ గోల్డ్. ఇదొకటి. బైజూస్ నియర్స్ 1 బిలియన్ రెవెన్యూ మైల్ స్టోన్. ఇదొక మేజర్ అంశంగా కనిపిస్తుంది. సో బైజూస్ రెవెన్యూ దాదాపు $1 బిలియన్ చేరుకుంది. బైజూస్ $1 బిలియన్. సో ఇప్పుడున్న ఆన్లైన్ పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా ఈ స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి స్కూల్స్ ఎంత మనకి ప్రయత్నాలు చేస్తున్నాం ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి. బట్ బైజూస్ లాంటి కంపెనీస్ దాదాపు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు రెవెన్యూ చేస్తున్నాం. అంతకుముందు 500 కోట్ల రూపాయల దాకా మంత్లీ చేస్తున్న రెవెన్యూని ఇప్పుడు డబుల్ త్రిబుల్ చేసింది కంపెనీ. అండ్ IPO కూడా ఇంకా స్పెసిఫిక్గా టైం లైన్ పెట్టుకోలేదు, కానీ ఇండియా అండ్ US మార్కెట్స్లో బైజూస్ని లిస్ట్ చేయబోతున్నామని చెప్పి ఈయన రవీంద్రన్ చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్గా బైజూస్ని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో కన్విక్షన్తో ఉండి సో ఫస్ట్ మొదట్లో ఇబ్బందులు పడ్డా కూడా బైజూస్ మాత్రం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు అతి కొద్ది కాలంలో. సో స్మార్ట్ ఇన్వెస్టర్ పేజ్లో డైనమిక్ బాండ్ ఫండ్ ఫ్లోస్ జంప్ 6 folds, 6 రెట్లు పెరిగాయి డైనమిక్ బాండ్ ఫండ్స్లో. ప్రస్తుతానికి కొద్దిగా జనాలు ఇంట్రెస్ట్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ అట్రిబ్యూట్ రెన్యూడ్ ఇంట్రెస్ట్, రోబస్ట్ రిటర్న్స్, ఫ్లెక్సిబిలిటీ ఇన్ కర్బింగ్ డౌన్ సైడ్. సో ఈక్విటీల నుంచి కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఇటువైపు జనాలు వస్తున్నారు. ఆఫ్టర్ బిగ్గెస్ట్ లాస్ ఇన్ 7 years గోల్డ్ రీబౌండ్స్ అబౌవ్ $1,900. ఇదొక మేజర్ అంశం. ఒకసారి గోల్డ్ కొద్దిగా క్రాక్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ రెండు. బట్ ఆఫ్టర్ బిగ్గెస్ట్ లాస్ ఇన్ 7 years గోల్డ్ రీబౌండ్స్ అబౌవ్ $1,900. సో కొద్దిగా ఇప్పుడు ఇనిషియల్గా పడింది, ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చినప్పుడు గోల్డ్ క్రాక్ అవుతుందని చెప్పి అందరూ అనలిస్టులు భావించారు, ఎందుకంటే బై అండ్ రూమర్స్ అలా న్యూస్ అన్న స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి. ఇంకా భారత్ ఫోర్జ్ గురించి ఇచ్చారు. ఇన్వెస్టర్స్ మస్ట్ అవైట్ ఫర్ కోర్ బిజినెస్ రికవరీ, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ క్యాప్, నియర్ టర్మ్ అప్సైడ్ ఫర్ డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్. ఇంకా పెరిగేందుకు అవకాశం తక్కువ, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయని చెప్పిన న్యూస్. పాండమిక్ గివ్స్ ఎ లెగప్ టు ఎటెక్ మేజర్ అప్గ్రేడ్ అన్న ఇది కూడా మనం చూస్తున్నాం. దాదాపు 700 కోట్ల రూపాయల యాన్యువల్ రెవెన్యూస్ చేస్తున్నాయి. ఈ కరోనా కాలం అనేది చాలామందికి ఇట్లాంటి ఆన్లైన్ వ్యవస్థలకి బాగా కలిసి వచ్చింది. కర్బింగ్ హరాస్మెంట్, గవర్నమెంట్ మే ఎక్స్పాండ్ ఈ అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ చేసేందుకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీకి సంబంధించి వాటన్నిటి గురించి ఇవాళ ప్రధానమంత్రి అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు ఈ సైట్ని. ఇందులో భాగంగా ఆయన ఇంకా ఏమన్నా ప్రకటనలు చేస్తారని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే మన మార్కెట్స్లో వరుసగా 3 రోజులు డోజీ ఫార్మేషన్ మనం చూస్తున్నాము. సందిగ్ధత ఉంది, ఇంకా క్లారిటీ లేదు. మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తాయా, డౌన్ సైడ్ వెళ్తాయా, ఎటువైపు మనకి మార్కెట్స్లో ఈ టైంలో రిస్క్ ఉందన్నది ఇంకా తెలియడం కష్టంగా ఉంది. బట్ ఈ ప్రకటన తర్వాత మేబీ మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఈరోజు మేజర్గా ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన మేజర్ హైలైట్స్. సో పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. సో గూగుల్ బిజినెస్కి సంబంధించి అంటే మన కంపెనీ profitmaster.in వెబ్సైట్ రేటింగ్కి సంబంధించి మీ అందరి రిక్వెస్ట్. సో మీ అందరి ఫీడ్బ్యాక్ మీరు అందరూ ఇటు యూట్యూబ్లో కూడా ఇస్తున్నారు. బట్ ఐ రిక్వెస్ట్, నేను ఒక కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ పోస్ట్ చేస్తాను గూగుల్ బిజినెస్లో profitmaster.in సైట్కి సంబంధించి. ఎట్లా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది, మీ రేటింగ్ ఎలా ఉంది 1 to 5 స్కేల్ మీద అని చెప్పి
ఇస్తే విల్ బీ వెరీ హ్యాపీ టు నో అబౌట్ దట్. సో అదే మా అందరికీ బూస్టింగ్. కాబట్టి మీరు అందరూ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చెప్తున్నారు, బట్ గూగుల్లో అఫీషియల్గా మీరు రికార్డ్ చేస్తే మీ కామెంట్స్ని, మీ రేటింగ్ని, వీ విల్ బీ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.